హాయ్ అండి. సండే స్పెషల్ అయితే చేపల పులుసు చేశాను. దానికోసం అయితే నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది నా స్టైల్లో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఆనియన్స్ అయితే వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి లైట్గా ఆయిల్లో. ఇప్పుడు ఎండు కొబ్బరి అనేది స్టవ్ మీద కాల్చుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు, ఆనియన్సు, కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పిండి, ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా కూడా పేస్ట్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండే బౌల్లో అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఇందులో మనం ముందుగా మసాలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, మసాలా అంతా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా అనేది ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి. మసాలా వాటర్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఉడకనిస్తూ ఉండాలన్నమాట. వెంటనే అన్నీ వేయకుండా గ్యాప్ ఇచ్చుకుంటూ చేయాలి. ఇందులో సరిపడా చింతపులుసు వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా కొంచెం ఉప్పు, కారము వేసేసుకొని ఇది బాగా మరగనివ్వాలి. మనం గ్రేవీ అనేది ఎలా ఉండాలి, థిక్నెస్ అనేది చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మరిగి చింతపండు రసము పులుపు అనేది మసాలాకు పట్టే విధంగానైతే ఈ విధంగా మరిగించుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాలు అయితే దింపేస్తామనేటప్పుడు కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది చూసుకొని వేసుకున్న తర్వాత ఇందులో చేప ముక్కలు వేసేసుకొని ఒక 2 నిమిషాల నుండి 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా గంట పెట్టి అయితే కలిపితే పీసెస్ అయితే ఇరిగిపోతాయి. అలా కాకుండా గిన్నెను పట్టుకొని ఇలా కొంచెం షేక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత తినేస్తే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. ఇంతకీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్, టైలరింగ్ వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మన ఇన్స్టా పేజ్ని మాత్రం ఫాలో అవ్వండి. మరి చూసారు కదా, వైట్ రైస్లోకి చేపల పులుసుతో పాటు చేపల కూర వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో.